అందరికీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! బీట్రూట్‌తో ఎప్పుడైనా ఇలాంటి జల్లీ స్వీట్ ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనమే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఈ స్వీట్ ఎలా చేయాలో సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. ఒక 2 బీట్రూట్ తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్‌లో వేసి స్ట్రైన్ చేసుకోవాలనమాట. మనం ఈ స్ట్రైన్ చేసుకున్న వాటర్‌ని ఒక చిన్న కప్పు తీసుకొని మెజర్ చేసుకోవాలి. నాకైతే ఒక 3 కప్పుల దాకా వచ్చింది. 3 కప్పులు బీట్రూట్ వాటర్‌కి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా స్మూత్‌గా కలుపుకొని దీన్ని కూడా ఆ పాత్రలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా చక్కెర వేసుకొని బాగా నీట్‌గా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం కలుపుకున్న ఈ వాటర్‌ని ఇందులో వేసి కలుపుతూనే ఉండాలి. అస్సలు ఆపకూడదు. ఎందుకంటే ఉండలు కడుతుందనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ మధ్యలో ప్లేట్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. అయిపోయినట్టే ఫైనల్‌గా. ఇప్పుడు కొద్దిగా ఇలాచి ఇలా దంచి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్‌లోకి ఇలా వేసుకోవాలన్నమాట. ప్లేట్‌లోకే కాదు, మనం పాత్రలోకి కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్‌లో కూడా వేసి పెట్టుకోవచ్చు. ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది గట్టిపడిందంటే చాలా బాగుంటుంది స్మూత్‌గా తినడానికి. ఇలా జస్ట్ స్పూన్‌తో ఇలా అనేసి చేత్తో ఇలా గట్టిగా కొడితే ఏదైనా గ్యాప్ ఉంటే కూడా సెట్ అయిపోతుందన్నమాట. ఇలా గట్టిగా కొట్టేసి ఒక మూత పెట్టి ఒక 2 అవర్స్ అయినా సరే పక్కన పెట్టేయాలి. 2 అవర్స్ తర్వాత చూడండి చేతికి ఏం అసలు అంటలేదనమాట. ఇప్పుడు ఒక చిన్న కత్తి తీసుకొని ఇలా ఎజ్జలకి ఇలా అనేసి ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి అంతే ప్లేట్ని. చూడండి రివర్స్ చేస్తే ఎలా ఉందో చూసారా, ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు మనకి నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. అట్లా కూడా తినొచ్చు. నాకైతే అలాగే తినాలనిపించింది, అంత బాగుందనమాట స్మెల్ అయితే. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఉంటారు. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.